దేవుని నామానికి స్తోత్రములు. ఉదయకాల ధ్యానం నాకు మన ప్రభువును రక్షకుడును అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మిమ్మల్నందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. నిర్గమకాండం గ్రంథం 20వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయంలో మనము 22వ వచనం నుంచి 23వ అధ్యాయం చివరి భాగం వరకు కూడా నిబంధన గ్రంథం అని 10 ఆజ్ఞలకు అనుబంధంగా డిస్క్రిప్టివ్ లాస్ని దేవుడు కేస్ బై కేస్ స్టడీ లాగా, కేస్ బై కేస్ లాస్ లాగా అనుగ్రహించారు. అందులో 21వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసి ఉన్నాము. ఈరోజు మనం దాని యొక్క కంటిన్యూయేషన్ని చూడబోతున్నాము. 22వ అధ్యాయంలో కొన్ని విషయాలను ధ్యానం చేద్దాం. లెట్ us pray and start our daily meditation. Let us close our eyes and pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా దేవా, ఇజ్రాయేలీయులకు అవసరమైనటువంటి లీగల్ ఫ్రేమ్వర్క్ని మీరు అనుగ్రహించి ఒకరితో ఒకరు శాంతంగాను భద్రంగాను ఏ విధంగా జీవించాలో, లా అండ్ ఆర్డర్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలో ఈ దినాలలో సొఫిస్టికేటెడ్ లా అండ్ ఆర్డర్ కలిగి ఉన్న మాకు ఎప్పుడో మీరు కొన్ని వేల సంవత్సరాల క్రితమే దాని యొక్క బేసిస్ని వేశారు, ఫౌండేషన్ని వేశారు. దానిని మేము ధ్యానించుచు ఉండగా మాకు మీరు సహాయం అనుగ్రహించమని, మా జీవితంలోకి అన్వయించుకొనున్నట్లుగా కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వెల్కమ్ టు ద మార్నింగ్ మెడిటేషన్. దేవుడు తన యొక్క కృప చొప్పున ఇంతవరకు మనలందరినీ కూడా కాపాడి భద్రపరిచి తన యొక్క మాటల చేత మనలను బ్రతికిస్తూ ఈ సంవత్సరాంతం నాకు తీసుకొని వచ్చారు. ఈ సంవత్సర కాలం అంతా కూడా దేవుని యొక్క కృప మన ఎడల అత్యధికంగా మనము అనుభవిస్తున్నాము. ఆత్మ సంబంధమైన మేలులను మనం అనుభవించాము. వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. సో కృతజ్ఞత కలిగినటువంటి హృదయంగా మనం జీవించడం అనేది ఎంతో ఆవశ్యకము. ఈ ఉదయకాలమందు దేవుడు ఇజ్రాయేలీయులకు అనుగ్రహించినటువంటి 10 ఆజ్ఞలకు అనుబంధంగా ఉన్నటువంటి డిస్క్రిప్టివ్ లాస్ని, ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ని మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా మనకు బేసిస్ లాగా, ఫౌండేషనల్గా ఉంటాయి. ఎందుకంటే ఆ దినాలలో ఏదైతే చెయ్యకూడదు అని దేవుడు సెలవిచ్చాడో ఈ దినాలలో కూడా అదే విషయాన్ని సెలవిస్తూ ఉన్నాడు. పరిశుద్ధంగా జీవించడం అనేది దేవుని యొక్క చిత్తం, మన ఎడల దేవుని యొక్క చిత్తం. బికాస్ హీ ఈజ్ హాలీ, ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధమైన వారంగా జీవించటం దేవుని యొక్క చిత్తం. అందుచేత ఆయన ఇంత క్లియర్గా ప్రతి ఒక్క ఆజ్ఞను కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ లీగల్ ఫ్రేమ్వర్క్ని మనం చూసినప్పుడు సమస్త మానవాళికి దేవుని యొక్క రాజ్యాంగాన్ని మనం ఇక్కడ చూడగలుగుతాం. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రాజ్యాంగం ఉంటుంది. ఆ రాజ్యాంగానికి అనుగుణంగా జీవిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలైనటువంటి వారి రాజ్యాంగం ఇక్కడ దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. 22వ అధ్యాయంలోనికి వచ్చేసరికి మన దైనందిన వ్యవహారాలను నిర్దేశించేటువంటి లేదంటే నియంత్రించేటువంటి నిర్దిష్టమైన చట్టాలను దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దొంగతనం గురించి, ఆస్తి నష్టం గురించి, వ్యక్తిగతమైన గాయములను గురించి, సామాజిక న్యాయం గురించి, ఇంకా అనేక రకములైనటువంటి కట్టుబాట్లను గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా మనం
స్పష్టంగా చదువుకున్నట్లయితే దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అనేది అర్థమవుతుంది. మన క్రైస్తవ సంఘంలో న్యాయము, క్రమము, పవిత్రత అనేటువంటి లక్ష్య వీటన్నింటినీ కూడా లక్ష్యంగా కలిగి జీవించటం ఈ ఫ్రేమ్వర్క్ యొక్క ఉద్దేశం. అందుకే మొదటి 15 వచనాలలో 22వ అధ్యాయం మొదటి 15 వచనాల్లో స్టాలెన్ అండ్ డ్యామేజ్డ్ ప్రాపర్టీని గురించి ప్రిన్సిపల్ ఆఫ్ రెస్టిట్యూషన్ పునరుద్ధరణ సూత్రాన్ని గురించి తెలియజేస్తున్నాడు దేవుడు. ఆ తర్వాత 16 నుంచి 18 వరకు లైంగిక నైతికతను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. రూల్స్ తెలియజేస్తూ ఉన్నాడు. 19 నుంచి 23 వరకు సోషల్ జస్టిస్ని గురించి, అనగా అప్రెషన్ ఆఫ్ ద విడోస్, ఫారినర్స్, ఆర్ఫన్స్, వీరిని అప్రెస్ చేయడం అనేది స్ట్రిక్ట్గా ప్రొహిబిట్ చేస్తూ ఉన్నాడు. పేదలను దోపిడీ నుంచి ఏ విధంగా కాపాడాలి అనేది కూడా తెలియజేస్తూ ఉన్నాడు. 24 నుంచి 27 వరకు దేవుని యొక్క నామాన్ని శపించకూడదు, ఆయన నామాన్ని మనము ఎల్లప్పుడూ కూడా తగినటువంటి ఘనతను తన నామము నాకు ఇవ్వాలి. తర్వాత మన ఫస్ట్ ఫ్రూట్స్ ఆఫ్ ద హార్వెస్ట్, ప్రథమ ఫలములను దేవునికి ఇవ్వాలి. తర్వాత దేవుడు మనకు ఏ విధమైనటువంటి ప్రొవిజన్ని అనుగ్రహిస్తున్నాడో, ఆయన మనలను ఏ విధంగా జీవింపచేస్తున్నాడో దానికి కృతజ్ఞత చెల్లించాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. సో ఈ విషయాలు ఈ అధ్యాయం అంతా కూడా మనము చూడగలుగుతాము. మొదటి 15 వచనాలలో ఉన్న సారాంశాన్ని మనం ఈ ఉదయకాలం అందు ప్రయత్నం చేసి దీనిని అర్థం చేసుకుందాం. లెట్ us meditate this one. Let us meditate. 22వ అధ్యాయం మొదటి వచనం. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇవ్వవలెను. సో 1:5 రేషియో ఎద్దులకు, అవి కొంచెం బిగ్ సైజ్ యానిమల్స్ కదా. గొర్రెలు అయితేనేమో 1:4% రేషియోలో మనము తిరిగి చెల్లించాల్సి ఉంటుంది అని చెప్తున్నాడు. లేవియకాండం 6వ అధ్యాయం 5వ వచనంలో, లేవియకాండం 6:5లో, Leviticus chapter 6 verse 5, ఆ పైన అంతా కూడా ఈ అబద్ధం చెప్పి అబద్ధ ప్రమాణం చేసి దొంగిలించినటువంటి సొమ్ముకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నాడు. దాని యొక్క డీటెయిల్స్ మీరు చదవండి. తర్వాత మొదటి 4 వచనాలు, 5వ వచనం చదువుతున్నాను. ఆ మూలధనమును ఇచ్చుకొని, అంటే ఎవరి దగ్గరైనా దొంగతనంగా లేదంటే అబద్ధ ప్రమాణాలు చేసి బలాత్కరించి బొంకి సంపాదించినటువంటి ధనం ఉంటుందే, ఆ మూలధనమును ఇచ్చుకొని, అంటే ఏదైతే దొంగిలించారో దాన్ని ఇచ్చేసేయాలి అసలుని. దానిలో 5వ వంతును తాను అపరాధ పరిహారార్థ బలి అర్పించు దినమున సొత్తుదారునికి ఇచ్చుకోవాలి. అంటే 20%ని ఇచ్చుకోవాలి అని చెప్తున్నాడు. ఇది దేవుని యొక్క క్షమాపణను పొందడానికి ఆవశ్యకము. అందుకే జకీయస్ని గురించి మనం చదువుకున్నప్పుడు లూక్ చాప్టర్ 19 verse 8లో, లూకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనంలో, తాను యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే తన ఇంటికి వచ్చాడో అప్పుడు జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను. నేనెవని వద్దనైనను అన్యాయంగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతును అని ప్రభువుతో చెప్పాను. ఇక్కడ చేస్తున్న పని ఏంటంటే ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తున్నాడు. దేవుడు చెప్పిందేమో మూలధనం, ఇప్పుడు చదువుకున్నాం కదా లెవిటికస్లో, మూలధనం
ఇచ్చేయాలి, మూలధనం ఇచ్చేసేయాలి, ఆ తర్వాత 20% ఇవ్వాలి అంటున్నాడు. కానీ ఇతనేం చేస్తున్నాడు, 50% ఇచ్చేస్తున్నాడు. 50%, నాట్ 20%, 50% సగం పేదలకు ఇస్తున్నాడు. అది అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తున్నాడు, ఎవరి దగ్గర అయినా అన్యాయంగా తీసుకుంటే అతనికి 4 అంతలు ఇచ్చేస్తున్నాడు. 4 అంతలు అంటే మనం దానికి చెప్పవచ్చు, ఒక వంతు అంటే 25% కదా. సో హీఈస్ రీపేయింగ్ ఎవ్రీథింగ్. అలాగా దేవుని యొక్క బిడ్డలుగా మారిన తర్వాత మనం ఎవరికి కూడా అచ్చి ఉండకూడదు. ఆయన ప్రిన్సిపల్ ఆఫ్ రెస్టిట్యూషన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అందుకని మనం పునరుద్ధరణ సూత్రాన్ని, చట్టాన్ని చక్కగా పాటించాల్సి ఉంటుంది. ఇదంతా ఎందుకు అంటే దొంగతనాన్ని నిరుత్సాహపరచడం దేవుని యొక్క ఉద్దేశం. బాధితునికి పరిహారం అందేలాగా చూస్తుంది ఇది. తర్వాత 2వ వచనం చూద్దాం. దొంగకు అన్నం వేచుండగా వాడు దొరికి చచ్చినట్లు కొట్టబడిన ఎడల అందువలన రక్తాపరాధము ఉండదు. సూర్యుడు ఉదయించిన తర్వాత వాని కొట్టిన ఎడల వానికి రక్తాపరాధం ఉండును. వాడు సరిగా సొమ్ము మరలా చెల్లింపవలెను. వానికి ఏమీ లేకపోయిన ఎడల వాడు దొంగతనం చేసినందున అమ్మబడవలెను. నిన్న మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఒక హీబ్రూ ఏ విధంగా అమ్ముడైపోతాడు అనే దానిని గురించి, లేదంటే బానిస అయిపోతాడు అని 4 ఇష్యూస్లో బానిసలు అవుతారు అని చదువుకున్నాము. అది పేదరికం వలన, తర్వాత తండ్రి తన కుమార్తెను అమ్మివేయటం వలన, మూడవది మనం ఇక్కడ అనుకుంటున్నది అదేంటంటే వాడు ఎప్పుడైతే దొంగిలించిన సొమ్మును తిరిగి చెల్లించలేకపోతాడో అప్పుడు బానిసగా మారిపోతాడు అని చెప్తున్నాడు. వాడు దొంగిలినది ఎద్దైనను గాడిదైనను గొర్రె అయినను సరే అది ప్రాణంతో వాని యొద్ద దొరికిన ఎడల 2 అంతలు చెల్లించాలి. అంటే ఒక ఎద్దును దొంగిలిస్తే 2 ఎద్దులు, ఒక గొర్రెను దొంగిలిస్తే 2 గొర్రెల్ని ఇవ్వాల్సి ఉంటుంది. 2 అంతలు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత గ్రేజింగ్ బీస్ట్స్ని గురించి అన్నీ కూడా ఎంత స్పష్టంగా చెప్తూ ఉన్నాడో చూడండి. ఒకడు చేనైనను ద్రాక్ష తోటనైనను మేపుటకు తన పశువును విడిపింపగా ఆ పశువు వేరొక చేను మేసిన ఎడల, అంటే he has to take care of his animals. It should not be allowed into others' property. ప్రాపర్టీని దేవుడు ఏ విధంగా కాపాడేటువంటి సూత్రాలను తెలియజేస్తున్నాడో చూడండి. ఇది ఒక లీగల్ కోడ్ అని మనం చెప్పాలి. అప్పుడు ప్రతిగా ఏమివ్వాలి, తన చేలలోని మంచిదియు ద్రాక్ష తోటలోని మంచిదియు దానికి ప్రతిగా ఇవ్వాలి. సో రెస్టిట్యూషన్ ఫర్ విల్ఫుల్ నెగ్లిజెన్స్, మనం నిర్లక్ష్యం చేయడం వలన ఇతరులకు జరిగిన నష్టాన్ని ఏ విధంగా పునరుద్ధరించాలో చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత వైల్డ్ ఫైర్ నెగ్లిజెన్స్ వలన, అగ్ని రగిలి ముండ్ల కప్పలు అంటుకొనటం వలన పంట కుప్పైనను పంట పైరైనను చేనైనను కాలిపోయిన అగ్నిని అంటించిన వాడు ఆ నష్టమును అచ్చుకోవాలి. అగ్ని అంటించినప్పుడు జాగ్రత్తగా అక్కడే ఉండాలి. అంతేగాని అంటించేసిన తర్వాత వదిలేసేసి వెళ్ళిపోతే అది మిగిలిన వాళ్ళ పొలాలన్నింటినీ పంట పైర్లని కాల్చేస్తే దానికి నష్టం పూర్తిగా చెల్లించుకోవాల్సి ఉంటుంది. తర్వాత ప్రాపర్టీ డిపాజిటెడ్ విత్ ట్రస్టీ, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు సమకాలీన ప్రపంచంలోనే చూస్తూనే ఉన్నాము. ఒకరికి ఏదైనా మనం అప్పగించి వెళ్తే దాని యొక్క జాగ్రత్త చేయవలసిన పని ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోవాలి, నెగ్లిజెంట్గా ఉండకూడదు. అలాంటప్పుడు ఒకవేళ ఉండలేకపోతే మనం ట్రస్టీస్గా ఉండడానికి ఏమాత్రమును కూడా వీల్లేదు. సో జాగ్రత్తగా పెట్టడానికి పొరుగువానికి అప్పగిస్తే అది దొంగిలించబడింది అనుకోండి, ఆ దొంగ దొరికిన ఎడల వాడు దానికి 2 అంతలు అచ్చుకోవాలి. ఆ దొంగ దొరకని ఎడల ఆ ఇంటి యజమానుడు తన పొరుగువాని పదార్థములను తీసుకొనెనో లేదా పరిష్కారం ఒకటికై దేవుని వద్దకు రావాలి.
ప్రతి విధమైన ద్రోహంను గూర్చి, అంటే ఇక్కడ లాస్ ఆఫ్ డిపాజిట్ బై ట్రస్టీకి సంబంధించినటువంటి చట్టాలను దేవుడు తెలియజేస్తున్నాడు. తర్వాత 9వ వచనంలో ప్రతి విధమైన ద్రోహంను గూర్చి అనగా ఎద్దును గూర్చి, గాడిదను గూర్చి, గొర్రెలను గూర్చి, బట్టను గూర్చి పోయినది ఒకడు చూచి అది నాదని చెప్పి దాని గూర్చి ఇద్దరు వ్యాజ్యము దేవుని యొద్దకు తేబడవలను. దేవుడు ఎవని మీద నేరం స్థాపించునో వాడు తన పొరుగు వానికి రెండంతలు అచ్చుకొనవలెను. So these are the laws concerning the loss of deposit by trustee, and also the laws that are governing the problems, or what you can say, the cases between the people. అవి దేవుని దగ్గరికి తీసుకురావాలి. ఆ తర్వాత యానిమల్స్కి ట్రస్టీగా ఉన్నప్పుడు ఏం చెయ్యాలి అనే దానిని గురించి 10వ వచనం చెప్తుంది. 11వ వచనంలో వాడు తన పొరుగువాని సొమ్మును తీసుకొనట లేదని యెహోవా ప్రమాణము వారి మధ్య ఉండవలెను. అంటే కంటిన్యూషన్ ఆఫ్ ద 10th verse అన్నమాట. ఒకటి గాడిదైనను, ఎద్దునైనను, గొర్రెనైనను, ఏ జంతువునైనను కాపాడుటకు తన పొరుగువానికి అప్పగించిన మీదట అది చచ్చినను, హాని పొందినను, ఎవడును చూడకుండా తోలుకొని పోబడినను వాడు తన పొరుగువాని సొమ్మును తీసుకోనలేదనుటకు యెహోవా ప్రమాణం వారి మధ్య ఉండాలి. సొత్తుదారుడు ఆ ప్రమాణాన్ని అంగీకరించాలి. ఆ నష్టమును అచ్చుకొనక్కర్లేదు. సో ఇది ఎవరైనా తీసుకొని వెళ్ళిపోతే, మన యొక్క యానిమల్ వేరే వాళ్ళకి అప్పచెప్పినప్పుడు ఎవరైనా తీసుకుని వెళ్ళిపోతే దానికి సంబంధించింది. అయితే ట్రస్టీ నెగ్లిజెంట్గా ఉన్నప్పుడు, లేదంటే ఆ యానిమల్ చంపబడితే, నిజంగా వాని యొద్ద నుండి దొంగిలింపబడిన సొత్తుదారునికి ఆ నష్టమును అచ్చుకొనవలెను. నిజంగా గనక వాని యొద్ద నుండి దొంగిలింపబడిన ఎడల, అది నిజంగా చీల్చబడిన ఎడల వాడు సాక్ష్యం కొరకు దాన్ని తేవాలి. ఎవరైనా చీల్చేస్తే, వైల్డ్ యానిమల్ చీల్చేస్తే దాన్ని తీసుకురావాలి. చీల్చబడిన దాని నష్టమును అచ్చుకొనక్కర్లేదు. ఆ తర్వాత బారోయింగ్కి సంబంధించినటువంటిది, ఒకడు పొరుగు వాని వద్ద దేన్నైనాను బదులు తీసుకొని పోగా దాని యజమానుడు దాని వద్ద లేనప్పుడు అది హాని పొందినను, చచ్చినను దాని నష్టమును అచ్చుకొనవాలి. దాని యజమానుడు దానితో ఉండిన ఎడల దాని నష్టమును అచ్చుకొనక్కర్లేదు. అది అద్దెదైన ఎడల అది దాని అద్దెకు వచ్చెను. సో రూల్స్ ఫర్ బారోయింగ్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అందుకని మనము దేవుడు చూడండి ఎంత స్పష్టంగా ఇక్కడ మనకు అన్ని విషయాలను తెలియజేస్తున్నాడో. మరి ఇది ఓల్డ్ టెస్టమెంట్ లా కదండి అని మనం చెప్పచ్చు. ధర్మశాస్త్రం అనేది మనకు బాల శిక్షకుని వంటిది అని గలతీయులకు రాస్తున్నప్పుడు 3వ అధ్యాయంలో అపొస్తలుడు పౌలు చెప్పాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వచ్చేసిన తర్వాత మనం ధర్మశాస్త్రం క్రింద లేము అని మనం అంటున్నాం కదా. అయితే దాని యొక్క కంటిన్యూయేషన్ని గురించి కూడా అపొస్తలుడు పౌలు చెప్తూ ఉన్నాడు. చూడండి 4:28 ఆఫ్ ఎఫెసియన్స్లో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 28వ వచనము ఏం చెప్తుందో చూద్దాం. 4:28 ఆఫ్ ఎఫెసియన్స్. దొంగిలివాడు ఇక మీదట అపవాదికి చోటీయకుడి, దొంగిలివాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. సో దొంగిలేటువంటి వాడు అంటే దొంగ ఇక మీదట దొంగిలించకూడదు. ఎందుకు? మనం ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టేశాం. ఆయన చెప్తాడు 22వ వచనంలో, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావంను వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు అలవారై
దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను అని మనం అబద్ధం చెప్పకూడదు, సత్యమే మాట్లాడాలి, కోపపడకూడదు, కోపపడితే పాపం చేయకూడదు, అపవాదికి చోటు ఇవ్వకూడదు అని చెప్తూ ఇది వరకు దొంగతనం చేసేటువంటి వారు ఉన్నట్లయితే ఇక మీదట దొంగలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తం తన చేతులతో పని చేయొచ్చు, మంచి పని చేయొచ్చు, కష్టపడాలి అని అంటున్నాడు. సో ఇంతకుముందు దొంగతనం చేసేటువంటి లేదంటే ఇతరుల ద్రవ్యాన్ని అన్ఫేర్ మీన్స్ ద్వారా లేదంటే లంచాల ద్వారా సంపాదించిన జక్కీయస్ ఏం చేశాడు అనేది లూకాసు వార్తలో మనం చదువుకున్నాం కదా. సో ఇతరుల దగ్గర దొంగతనం చేసినటువంటి వాడు ఇతరులకు ఇచ్చేస్తున్నాడు. మంచి పని చేయటం ద్వారా, మన చేతులతో మంచి పని చేయడం ద్వారా ఇతరులకు వీలు కలుగు నిమిత్తం, పంచడానికి వీలు కలుగు నిమిత్తం, అక్కరగలవానికి. ఇంతకుముందు దొంగతనం చేస్తే ఇప్పుడు ఇతరులకు మనం ధారాళంగా పంచిపెట్టేటువంటి విధంగా మనం పనిచేసి తద్వారా వచ్చిన సంపాదనను ఇతరులకు పంచిపెట్టాలి. ఇది మనము నూతన నిబంధన క్రైస్తవులంగా చేయవలసినటువంటి పని కనుక మనం తప్పించుకోవడానికి ఏమాత్రమును కూడా వీలు లేదు. ఇవన్నీ కూడా ఓల్డ్ టెస్టమెంట్ లాస్ కదా. మనం వీఆర్ నాట్ అండర్ ద లా అని చెప్తున్నారు కాబట్టి మనం ఇవేమి చేయనవసరం లేదు అని అనడానికి లేదు. యేసు ప్రభు ఏమంటున్నారు, ఎప్పుడైతే జక్కీయాస్ ఈ విధంగా చెప్పాడో ఇతడును అబ్రహాము కుమారుడే అని అంటున్నాడు. సో ఇఫ్ యూ బికమ్ అ చైల్డ్ ఆఫ్ ఆర్ అ సన్ ఆఫ్ అబ్రహాం, యూ ఆర్ ద సన్ ఆఫ్ గాడ్. సో దేవుని బిడ్డలైనటువంటి వారు అన్ని విషయాలలో జాగ్రత్తగా జీవించాల్సి ఉంటుంది. ఇతరులకు నష్టం కలిగించే పనులు చేయకూడదు, ఇతరులకు గాయం కలిగించే పనులు చేయకూడదు, ఇతరుల సొమ్మును మనం ఆశించేటువంటి వారంగా ఉండకూడదు. 6 నుంచి 10 వరకు ఉన్నటువంటి ఆజ్ఞలు ఉన్నాయి కదా. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలింపకూడదు, పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, పొరుగువాని భార్యను, దాసుని, దాసిని, ఎద్దును, గాడిదను, పొరుగువాని దగు దేనిని ఆశింపకూడదు అని చెప్పాడే. ఈ 6, 7, 8, 9, 10 ఆజ్ఞలకు వ్యాఖ్యానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. 21 చివరి నుంచి 20వ అధ్యాయము 20వ అధ్యాయం చివరి భాగం నుంచి 23వ అధ్యాయం వరకు కూడా. సో ఈ స్టోలన్ అండ్ డ్యామేజ్డ్ ప్రాపర్టీకి సంబంధించిన రెస్టిట్యూషన్ ఏ విధంగా చేయాలి అనేది ఇప్పటి వరకు మనం ధ్యానం చేశాము. నెక్స్ట్ ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఇతరుల దానిది ఏది కూడా ఆశించకూడదు అని 17వ వచనం 20:17లో చెప్పబడినటువంటి 10వ ఆజ్ఞకు సంబంధించిన విషయాలు ఇప్పుడు మిగిలినటువంటి వచనాలలో 22:14 నుంచి మనం దానిని చదువుకోవచ్చు. 22 not 14, it is from 16 onwards. ఇంకా మనం 14వ వచనం చూసినట్టయితే బారోయింగ్కి సంబంధించినటువంటి విషయాలు రాయబడి ఉన్నాయి. ఒకడు తన పొరుగువాని యొద్ద దేన్నైనా బదులు తీసుకొని పోగా దాని యజమానుడు దాని యొద్ద లేనప్పుడు అది హాని పొందినా చచ్చినా నష్టం వచ్చుకోవాలి. దాని యజమానుడు దానితో ఉండిన నష్టం వచ్చుకోని అవసరం లేదు అని దీనితో బారోయింగ్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ ముగుస్తాయి. నైతికతను గురించినటువంటి ప్రిన్సిపల్స్, ఆ తర్వాత సోషల్ జస్టిస్, విడోస్కి, తర్వాత ఆర్ఫన్స్కి, ఫారినర్స్కి వ్యతిరేకంగా జరిగేటువంటి అప్రెషన్ని గురించి, దానికి ఏ విధమైనటువంటి శిక్షను దేవుడు ఇస్తాడు అనేది చాలా టెరబుల్ జడ్జ్మెంట్ ఉంటుంది దానికి. అది 24వ వచనం చెప్తుంది. దానిని మనం
రేపటి దినమందు ధ్యానం చేద్దాం. అంతవరకు దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉండును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మా దేవా, మరి ఒక్కసారి ఉదయకాలమందు మాతో మీరు మాట్లాడినందుకై స్తుతులు చెల్లిస్తున్నాము. మీ యొక్క ప్రిన్సిపల్స్ అన్నింటినీ కూడా మా జీవితంలో అన్వయించుకొని మేమందరం కూడా మీ నామమునకు తగిన రీతిలో మహిమ సంపాదించగలిగే బిడ్డలంగా ఉండాలని మాకు ఈ ధర్మశాస్త్ర గ్రంథంలోని చట్టాలన్నింటినీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ధర్మశాస్త్రం యొక్క కొనసాగింపే నూతన నిబంధన గ్రంథం. అలాగనే క్రీస్తు ప్రభువు బిడ్డలుగా మారిన తర్వాత మాకు అప్లై అయ్యేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని తెలియజేసే గ్రంథం కనుక మేము ఎక్కడ కూడా ప్రభువా ఆ కేస్ బై కేస్ ఇష్యూస్లో తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకుండా, మోసగించడానికి ప్రయత్నం చేయకుండా యథార్థ హృదయాలంగా జీవించినట్లు మా దైనందిన జీవితాలలో మాకు మీరు సహాయం దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ కూడా వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు తోడై ఉండును గాక. ఆమేన్.